ప్రిన్సిపుల్‌లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ పథకాల ద్వారా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. దీంతో పాటే ఈ పథకాలకు సంబంధించి కీలక మార్పులైతే చేసేది ఉందండి. ఏ పథకాలకు సంబంధించి మార్పులు చేసింది, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతుంది అని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలైతే ఆల్రెడీ రిలీజ్ చేస్తుందండి. దీనికి సంబంధించి ప్రిపేర్ చేయమని ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. అయితే ఏ పథకాలకు సంబంధించి ఈ యొక్క మార్గదర్శకాలు రాబోతున్నాయో అని చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే సూచించడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఇప్పటికే మార్గదర్శకాలైతే ప్రిపేర్ చేస్తున్నారండి. ఈ యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ దీపం పథకం చూసుకుంటే గనక దీపం పథకం ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు చాలామందికి డబ్బులైతే పడినాయి. రెండో దానికి చూసుకుంటే గనక డబ్బులైతే పడలేదండి. అదే విధంగా సేమ్ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలైతే చెక్ చేశారని చెప్పేసి కొంతమందికి డబ్బులు కూడా కావాలనే ప్రభుత్వం వేయట్లేదని చెప్పేసి ఇక్కడైతే అందరూ చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. డబ్బులు వేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఇంకా చాలామంది లబ్ధిదారులకైతే డబ్బులైతే పడలేదండి. ఇదే విధంగా చూసుకుంటే గనుక మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అప్లై చేసుకునే టైంలోనే వారికైతే చెప్పేస్తారండి. ఈ పథకం మీకు వస్తదా? రాదా? అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం పథకం ఉందంటే గనక విద్యార్థులకు సంబంధించి వారికి పర్టిక్యులర్‌గా ఒక్కరికి సంబంధించి 15,000 అయితే ఖాతాలో అయితే జమ చేయాల్సి అయితే ఉందండి. ఇద్దరుంటే 30,000 ముగ్గురుంటే గనుక 45,000 డబ్బులు వారి ఖాతాలో వేయవలసి అయితే ఉంది. ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి జూన్ 15వ తేదీన డబ్బులైతే వేస్తామని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ 3,00,000 లోపు ఉండాలి. మీకు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. 4 వీలర్ వెహికల్ కార్ అనేది మీరైతే పర్చేస్ చేసి అయితే ఉండకూడదు. ఇక దీంతో పాటే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్‌గా అయితే ఉండాలి. దానికి ఎన్‌పీసీ లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండాలి. ఇక ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారికి ప్రయారిటీ అయితే ఇస్తారండి. తల్లిదండ్రుల ఖాతాలకే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా తండ్రి ఖాతా కన్నా తల్లి ఖాతా ఇచ్చినట్లయితే గనక మీకైతే ఈ యొక్క డబ్బులైతే యాక్యురేట్‌గా అయితే పడతాయండి. ఇక దీంతో పాటే దీనికి సంబంధించి రూల్స్ చూసుకుంటే గనక మాగాని అయితే గనక 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనక 5 ఎకరాలు. ఒకవేళ గనక 2 రకాల భూములు మీకు ఉంటే గనక దానికి సంబంధించి పర్టిక్యులర్‌గా 2 కూడా 5 ఎకరాల లోపు అయితే ఉండాలండి. ఈ రంగం ఏంటంటే ఈ భూమి ఉన్నా కూడా ఈ విధంగా అయితే రూల్స్ అయితే ఉంటాయండి. మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ ఏదైతే ఉందో 300 యూనిట్ల కన్నా తక్కువైతే వాడాల్సి అయితే ఉంటదండి ప్రతి నెల కూడా. అలా వాడితే గనక యావరేజ్ తీసుకున్నా కూడా యావరేజ్ అనేది ఎక్కువ రాదండి. ఈ రకంగా చూసుకుంటే గనక మీరు కరెంట్ బిల్లు ఎన్ని నెలల్లో వాడినా సరే మీరు 300 యూనిట్ల కన్నా తక్కువ వాడతారు కాబట్టి యావరేజ్ కూడా చాలా తక్కువొస్తదండి. ఈ రకంగా కరెంట్ బిల్ వాడినట్లయితే గనక డెఫినైట్‌లీ మీకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరైతే ఎలిజిబిలిటీ అవుతారండి. లేదంటే గనక ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టిక్యులర్‌గా కరెంట్ బిల్ ఎక్కువ యూసేజ్ చేస్తున్నారని చెప్పేసి యావరేజ్ అయితే తీసుకుండి మిమ్మల్ని అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటదండి ఈ యొక్క పథకానికి సంబంధించి. అప్పుడు మీకు ఈ యొక్క పథకం అయితే రాదండి. ఈ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. కరెంట్ బిల్ అనేది కూడా మీరు ఎక్కువ చెయ్యొద్దు. 300 యూనిట్లు దాటేసి మీరు వాడుతున్నారనుకోండి మీకు ప్రాబ్లమ్ అవుతదండి. యావరేజ్ తీసుకుంటే గనక మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలైతే రావండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక సొంత ఇల్లు కలిగి ఉంటే గనక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపైతే ఉండాలండి. అంతకన్నా దాటినా కూడా మీకైతే సంక్షేమ పథకం ఏదైతే ఉందో మీకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకం అదైతే రాదండి. ఒకవేళ అప్పటికి ఇస్తున్నారనుకోండి, ఈ రూల్స్ తర్వాత చెక్ చేసినా సరే అప్పుడు డిజేబుల్ చేస్తారండి. ఒక సంవత్సరం వస్తదంతే. తర్వాత నుంచి ఆపేస్తారు. ఎప్పటికైనా తెలిసిందంటే గనక. ఈ రూల్స్ అనేది కూడా యాక్యురేట్‌గా రాష్ట్ర ప్రభుత్వం అయితే పాటిస్తదండి. కాబట్టి మీరు కూడా యాక్యురేట్‌గా అది ఉండాలండి. ఇక ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. P4 పథకంతో పాటే. P4 పథకం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే స్టార్ట్ చేసిందండి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అవుతుంది. ఎవరైతే దీంట్లో ఎలిజిబిలిటీ అయి ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వారికి ఏం లేవో అవన్నీ కూడా ఇస్తారండి. ఇల్లు లేకపోతే ఇల్లు, కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్, కరెంట్ కనెక్షన్ లేకపోతే కరెంట్ కనెక్షను. వారికి ఏమి లేవో అయైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేస్తది. ఇక P4 పథకం అనేది ఈ విధంగా అయితే ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికైతే ఉపయోగపడుతుంది. ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి సంబంధించి నెలకి 1,500 అయితే ఖాతాలో వేస్తుందండి. ఈ విధంగా సంవత్సరానికి 18,000 అయితే వారైతే పొందొచ్చు. ఈ విధంగా 5 సంవత్సరాలు గాని 90,000 అయితే ఈ యొక్క
స ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. అయితే త్వరలో తీసుకొస్తామని చెప్పారు. ఆ యొక్క పథకాన్ని కూడా P4 పథకంతో పాటు. సో, ఈ రకంగా ఏంటంటే ఇయన్నీ సంక్షేమ పథకాలైతే తీసుకొస్తున్నారండి. వీటన్నిటికి సంబంధించి కూడా మార్గదర్శకాలైతే సేమ్ నేనైతే చెప్పానో అవన్నీ కూడా సేమ్ వర్తిస్తాయండి. ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వారికి ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అందరిని కూడా అప్లై అయితే చేసుకోమని చెప్పింది. తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఈ యొక్క అప్డేట్ అయితే మనకి ఇచ్చిందండి. గమనించండి మీరైతే. ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని పథకాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది దీనికి అప్లై చేసుకోవాలి. దీనికి మాకు ఎలిజిబిలిటీ ఉండదు. రాదా అని చెప్పేసి అట్లాంటివి ఏమి పెట్టుకోవద్దు. పెన్షన్‌లు కూడా అప్లై అయితే చేసుకోండి. పెన్షన్‌లు కూడా వస్తాయండి. సో, ఎవరైతే 50 సంవత్సరాలు ఏజ్ దాటేసిందో అలాంటోళ్ళందరికి కూడా పెన్షన్ అయితే వస్తది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 50 సంవత్సరాల ఏజ్ ఉంటే గనక వారి యొక్క ఆధార్ కార్డ్‌లో కొత్త పెన్షన్ అయితే వస్తదండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే 4000 అయితే పొందొచ్చండి. ఈ రకంగా మీరు పెన్షన్ కూడా పొందొచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి. ఇవంతా గమనించండి మీరు. సో, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకు సంబంధించి అయితే తీసుకొస్తుందండి. ఈ యొక్క వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇస్తుందండి. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా అయితే పొందండి. ఇక ముందుగా చూస్తే గనక తల్లికి వందనం పథకం తీసుకొస్తారండి. దీని తర్వాత రైతు భరోసా అంటే మనకి అన్నదాత సుఖీభవ పథకంతో తీసుకొస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో, సో 14,000 అనేది ఈ యొక్క పథకం ద్వారా 3 విడతల్లో ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే గనక పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 అయితే ఇస్తున్నారు. 2 కలుపుకుంటే గనక 20,000 అయితే మీ ఖాతాలకైతే పడతాయండి. అది కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే పడతాయి. ఇక దీని తర్వాత చూస్తే గనక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు 10 లక్షల వరకు కూడా లోన్‌లు అయితే తీసుకుంటూ అయితే ఉన్నారండి. ఈ 10 లక్షల పైన కూడా ఇక్కడ బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా కడుతుందండి. ఈ రకంగా డ్వాక్రా మహిళలు 10 మందికి కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వారు 10 లక్షలు తీసుకున్న తర్వాత మనిషికి 1,00,000 చొప్పున డివైడ్ చేసుకుంటారు. రూ. 1,00,000 పైన ఎంతైతే ఇంట్రెస్ట్ అయ్యిందో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది కాబట్టి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు. ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. దీంతో పాటు వీరికి బ్యాంకుల నుంచి వీరికి 30,000 నుంచి 5,00,000 వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఇది కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారండి. గమనించాలి. ఎవరైతే వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారో, ఇంకేదన్నా వారి అవసరం కొద్దీ లోన్ తీసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క ఆర్‌పిని యానిమేటర్‌ని అయితే కలవండి. ఉన్నత పథకం ద్వారా ఈ యొక్క లోన్‌లు అయితే ఇస్తున్నారు. వీరికి సంబంధించి 30,000 నుంచి 5,00,000 వరకు కూడా లోన్ అయితే ఇస్తారండి. సో, దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ పూర్తి సబ్సిడీ అనేది దీనికైతే అమలు చేస్తుందండి. ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో, ఖచ్చితంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఈ లోన్ తీసుకోవాలంటే గనక సో, ఏదైతే మీ యొక్క బ్యాంక్ ఉంటుందో ఈ యొక్క బ్యాంక్ దగ్గరికెళ్ళి మీ యొక్క ఆర్‌పిని యానిమేటర్‌ని తీసుకొని వెళ్లి అడిగినట్లయితే గనక మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. లోన్ కూడా పొందొచ్చండి. ఒకే గ్రూప్‌లో ఎంతమంది ఉన్నా కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి. అందరికీ కూడా ఒకే లోన్ కాదు. అందరికీ కూడా సెపరేట్‌గా అయితే ఇస్తారు. సో, ఈ రకంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.